ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ రెవెన్యూ అధికారుల నియామకాలను త్వరలో 8,000 పోస్టులను నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కసరత్తు చేస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18 to 44 ఇయర్స్ మధ్య కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూ వారికి 5 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంపిక విధానం వచ్చేసి గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం జిల్లాలలో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒకే రాత పరీక్ష ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాలరీ. ఎంపికైన అభ్యర్థులు నెలకు 30,000 వరకు సాలరీ ఉంటుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున టీఏ, హెచ్ఆర్ఏ అన్ని అలవెన్స్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇబ్బంది. విలేజ్ రెవెన్యూ అధికారులు ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా గతంలో 3,000 మందిని నేరుగా రెవెన్యూ శాఖలోకి తీసుకుంది. మిగిలిన 8,000 పోస్టులకు రాత పరీక్ష నిర్వహించడంలో అలవెన్సులు చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉన్న వారికి వేర్వేరు రాత పరీక్షలు రెవెన్యూ సేవలు సిలబస్గా చేర్చి పరీక్ష పెడతారు. నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన సర్టిఫికేట్స్. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది సర్టిఫికేట్ కలిగి 10 to ఇంటర్ డిగ్రీ అర్హత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ 1st to 7th కలిగి ఉండాలి. కుల ధృవీకరణ